నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధమైంది. 40 మంది కార్పొరేటర్లు కాసేపట్లో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాను కలిసి స్రవంతిని పదవి నుంచి తొలగించాలని కోరనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని 40 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడానికి అంటే వైసీపీలో ఉన్న మేయర్ స్రవంతిని తొలగించాలని కార్పొరేటర్ అందరూ కూడా మరి కొద్దిసేపట్లో నెల్లూరు రూరల్ కార్యాలయం నుంచి కూడా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్కి ఈ నోటీసు ఇచ్చి అవిశ్వాస తీర్మానం ద్వారా ఈ నోటీసులో తొలగించాలని కూడా వీరందరూ కూడా కోరుతున్నారు. కోటారెడ్డి, గిరిధర్ రెడ్డి వీరందరూ ఆధ్వర్యంలో ఇక్కడ అందరూ కూడా 40 మంది కార్పొరేటర్లు అందరూ ఒకే చోట వచ్చారు. నెల్లూరు నగర కార్పొరేటర్లతో పాటు నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ కార్పొరేటర్లు అందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు. దాదాపు నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లు ఉంటాయి. 54 డివిజన్లలో 28 డివిజన్లు నెల్లూరు నగరంలోను, 26 డివిజన్లు నెల్లూరు గ్రామీణంలోనూ ఉన్నాయి. దీనికి సంబంధించి వీరందరూ కూడా గత 2 సంవత్సరాలకు కూడా వైసీపీ పాలనలో తీవ్ర వ్యతిరేకతను కూడా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి రావడంతో అంటే ఆయన ద్వారా గెలిచిన కార్పొరేటర్లందరూ కూడా వైసీపీ కార్పొరేటర్లందరూ కూడా టీడీపీలోకి రావడం జరిగింది. అదే పరిస్థితుల్లో నెల్లూరు నగర నియోజకవర్గంలోని కార్పొరేటర్లు కూడా రావడంతో మొత్తం 40 మంది అయ్యారు. వీరందరూ కూడా మేయర్ స్రవంతితో పాటు వారి భర్త జయవర్ధనే చేసిన అక్రమాలన్నిటి మీద కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేసిన స్రవంతిని తొలగించాలని వైసీపీ ప్రభుత్వంలో చేసిన అక్రమాలన్నింటినీ కూడా కార్పొరేషన్లో వీటన్నిటి మీద కూడా పరిశీలన చేయాలని చెప్పి గత ఉన్నత స్థాయి అధికారులు కూడా వీరందరూ కూడా ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చివరికి అంటే మరో 1 ఏడాది కాలం మాత్రమే ఉంది. ఈ ఏడాది కాలంలో అభివృద్ధి కూడా ముందుకు సాగదని నెల్లూరు కార్పొరేషన్ లో నూతన పాలకవర్గం కావాలని స్రవంతిని తొలగించి అభివృద్ధికి కార్యక్రమాలకి తోడ్పాటునివ్వాలని చెప్పి కూడా వీరందరూ కార్పొరేటర్లు కోరారు. నిన్న నెల్లూరులో మంత్రి నారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఒక సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి, రూపకుమార్ యాదవ్ వీరందరూ కూడా సమావేశమయ్యారు. కార్పొరేటర్లందరూ కూడా ఒక చోట చేరి అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన అంశాలన్నిటి మీద కూడా పరిశీలించారు. గతంలో జరిగిన ఈ అక్రమాలు అన్నిటి మీద కూడా పరిశీలన చేయాలని వెంటనే దీని మీద నిర్ణయం తీసుకోవాలని కూడా కలెక్టర్ని కోరేయడానికి వీరందరూ కూడా సిద్ధం అవుతున్నారు. మరి కొద్దిసేపులో వీరందరూ కూడా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న అవిశ్వాస తీర్మాన నోటీసు కలెక్టర్కి ఇచ్చి కోరతారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం నుంచి కెమెరామన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.